వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామంలోని కస్తూర్బా పాఠశాలకు వేములవాడ పట్టణానికి చెందిన నగబోతు రవి దంపతులు మంగళవారం మైక్ సెట్ ను వితరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక సర్పంచ్ కటక మలేశం పాఠశాలకు మైక్ సెట్ అవసరం ఉందని చెప్పడంతో ఆయన కోరిక మేరకు తాను పాఠశాలకు మైక్ సెట్ వితరణ చేశామని, పాఠశాలకు తనవంతుగా సహాయం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నానని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కటక మలేశం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కస్తూర్బా స్కూల్ పాఠశాలలో మా యశో మేడం గారి తర్వాత మా చేతుల మీదుగా మా తమ్ముడు రవికి సన్మానం చేయడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఆ అవకాశం వారు మాకు ఇచ్చినందుకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే స్కూల్ అందరికీ అంటే టీచర్స్కి, ప్రిన్సిపల్ అందరికీ ధన్యవాదాలు. మమ్మల్ని పిల్లలు ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు అంటే ఇంకా ఒక రకమైన ఆనందం అనిపించింది. మళ్ళీ అడగగానే పిల్లలు మీకు ఏమొచ్చు అంటే వాళ్ళు అడగగానే వాళ్ళకు వచ్చిన కళ అంటే డ్యాన్స్, పాటలు వాళ్ళు పాపం చేసి చూపించారు. కానీ పిల్లలందరూ ఎంత షార్ప్ ఉన్నారంటే అంత షార్ప్ ఉన్నారు. ఇంకా వీళ్ళని గవర్నమెంట్ ఇంకా కొంచెం వీళ్ళకి ఈ స్కూల్లో ఒక డ్యాన్స్ టీచర్, ఒక మ్యూజిక్ టీచర్, పిల్లల కళలు ఉండడం కాదు వాటిని వెలికి తీయడం కూడా గవర్నమెంట్కు చాలా పెద్ద బాధ్యత. అది ఏ స్కూల్లో లేదు, కానీ దాని గురించి ఆలోచించాలి. అసలు ఏ స్కూల్లో అయినా కూడా అందరికీ చదివే ముఖ్యం కాదు, అందరికీ చదివే ఇంట్రెస్ట్ ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కో ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్లో వాళ్ళు రాణించాలి అంటే దానికి తగ్గ టీచరు, దానికి తగ్గ ఎంకరేజ్మెంటు, వాళ్ళకి దానికి తగ్గ ఎన్విరాన్మెంట్ ప్రతి ఒక్కటి ఉండాలి. అప్పుడే పిల్లలు వాళ్ళు ఇష్టమైన దాంట్లో రాణిస్తారు. ఎవరైనా ఇష్టమైన దాంట్లోనే రాణిస్తారు. ఇష్టం లేని దాన్ని బలవంతంగా వాళ్ళ మీద రుద్దితే వాళ్ళు అందులో రాణించరు. అందుకే అది తెలుసుకొని తల్లిదండ్రులైనా, టీచర్స్ అయినా, ఎవరైనా వాళ్ళు ఎందులో ఇష్టం ఉంది అనేది తెలుసుకొని వాళ్ళను అందులోనే ఎంకరేజ్ చేయాలి. అట్లా చేయాలి అని అంటే స్కూల్లో అటువంటి ఎన్విరాన్మెంట్ ఉండాలి. ఇది ఇక్కడ మీ గురువు చెప్పింది నేర్చుకుంటే మీది ఎంతో భవిష్యత్తు ఉంది. ఇక్కడ ఎంట్రన్స్ లో ఒక్కొక్క వర్డ్ ఉంది, కొవ్వొత్తిలా కరగాలి అని ఉంది అటు సైడ్. అలా మీరు రోజు ఒక్కసారి మీ టీచర్ చెప్పిన పాఠాలు కాదు, ఇక్కడ రాసిన ప్రతి ఒక్క వర్డ్ మీ దృష్టిలో ఉంచుకోండి. రోజు ఒక రౌండ్ తిప్పండి. మీరు తిరిగి ఒక్కొక్క కాడ ఒకటి ఉంది, మాతృదేవోభవ ఉంది. అమ్మ తర్వాత గురువు. మీరు ఒక్కొక్క రౌండ్ తిరుగుతూ ఉండండి, అంతే చాలు. మీ భవిష్యత్తు ఎక్కడో ఉంటుంది. నేను చదివింది శిశుమందిర్ స్కూల్, అన్ని సదాచారము అన్నీ నేర్చుకున్నాను. అందుకే ఈ లెవెల్లో ఉన్నాను. మనం స్టెప్ వేసినాము అంటే ఇక్కడి నుంచే మొదటి మెట్టు. అందుకే మీ భవిష్యత్తులో చాలా మంది మీరు ఎక్కడో ఉంటారమ్మా, కానీ ఆచార్యులు చెప్పారు కదా అని బాధపడకండి. అది ఇప్పుడు మీకు ఫ్యూచర్ ఎప్పుడో, అసలు మీరు ఎక్కడో ఉంటారు ఫ్యూచర్. అందుకే టీచర్ గురువు చెప్పింది మాత్రం వినండి. తల్లిదండ్రులను మర్చిపోకండి, టీచర్. ఇదే నేను చెప్పింది. టీచర్లందరికీ మరియు స్టూడెంట్స్కి పేరు పేరున ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఎంతో కష్టపడితే కానీ మున్ముందు మీరు వృద్ధిలోకి రారు. అయినా కానీ మీకు ప్రతి చిన్న విషయంలో టీచర్ల కృషి వల్ల మీరు డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఐఆర్ఎస్ కావచ్చు, మీరు ఎక్కడికో ఆకాశంలోకి వెళ్ళిపోతారు. మీకు చదువు చెప్పే గురువు పూర్వజన్మ సుకృతం, మీ అదృష్టం. వాళ్ళ విద్య మీకు అందుతుందంటే మీరు చేసుకున్న పుణ్యం. కానీ కస్తూరిబా స్కూలు ఇంత పేరు గావించిందంటే మా కట్క మల్లన్న కృషి ఉంది, మీ అధ్యాపకుల కృషి ఉంది. మీరు చాలా మున్ముందు భవిష్యత్తులో ఎంతో పెద్ద పేరు సంపాదించుకొని మీకు జీవితంలో మర్చిపోని లేనిగా మీరు 10 మందికి సాయం చేయాలి. మీరు ఉన్నతమైన పొజిషన్లకు వచ్చిన తర్వాత మీరు కూడా ఇప్పుడు నాకు చిన్నప్పటి నేను చదువుకున్న రోజులు నాకు గుర్తొస్తున్నాయి. ఈమె చెప్తుండే ఒక పెన్ను కావాలంటే రిఫిల్ కొనుక్కుందాం, ఒకసారి పెన్ను కొనుక్కుందామని. ఆ గుర్తులు వస్తున్నాయి. నేను విద్యావంతులు స్కూల్లోనే 7th క్లాస్లో 3 పాస్ అయ్యారు, 10th క్లాస్లో 3 పాస్ అయ్యారు. అది
అద్భుతం. అలాంటప్పుడు వాళ్లకు సంబంధించిన వాళ్ళము అని అంటే వాళ్ళ పేరు మీద మేము ఆ స్కూల్లో చదువుతున్నామంటే మాకు కూడా ఎంతో గౌరవం. ప్రతి విషయంలో మీరు చదువుకునేది ఏదైతే ఉందో దొంగలు ఎత్తుకపోంది తర్వాత ఫ్యూచర్లో మీకు ఎంతో పెద్ద గొప్ప ఉన్నత స్థాయి కల్పించేది చదువు ఒక్కటే. అన్నిటికన్నా ముఖ్యంగా విద్య. ఆ విద్య ఉంటే ఎంత ఆస్తున్నా ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. కానీ విద్య అనేది ఒకసారి మనకు వచ్చిందంటే